Hello all. So Telangana Socio-Economic Outlook 2026 ఏదైతే ఉందో, so today we'll discuss that. Okay. So first of all, yes, table of contents చూసుకునేసరికి we have totally 16 chapters వరకు ఉన్నాయి. ఓకేనా? So we have totally 16 chapters వరకు ఉన్నాయి table of contents లో. So we'll start with overview. So today we'll just see the overview of the entire socio-economic outlook. Yes, Telangana Rising Vision 2047. So Telangana generally want to become 3 trillion economy by 2047 అన్నమాట. ఓకేనా? So it want to become 3 trillion economy by 2047. So to achieve this, so దీన్ని అచీవ్ చేయడానికి సో 3 జోన్ ఎకనామిక్ మోడల్ అనేది ఫాలో అవుతుంది అనమాట. ఓకేనా? సో 3 జోన్ ఎకనామిక్ మోడల్ అనేది తీసుకుని వచ్చింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్యూర్ రేర్ మోడల్ అనమాట. ఓకేనా? సో ఈ మోడల్ అనేది తీసుకుని వచ్చింది. సో లెట్స్ సీ వాట్ ఈస్ క్యూర్. సో జనరల్లీ క్యూర్ వచ్చేసప్పటికి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఓకేనా? సో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ అండ్ ప్యూర్ వచ్చేసప్పటికి మనకి ఇక్కడ పెరి అర్బన్ అనమాట. ఓకేనా? సో పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ అండ్ రేర్ వచ్చేసప్పటికి రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ అనమాట. ఓకేనా? సో క్యూర్ వచ్చేసప్పటికి హియర్ వీఆర్ ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ సర్వీసెస్ అనమాట. ఓకేనా? సర్వీసెస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ప్యూర్కి వచ్చేప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఇండస్ట్రీస్ పైన. ఓకే. అండ్ దెన్ రేర్కి వచ్చేప్పటికి ది అగ్రికల్చర్ డామినేటెడ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. ఓకేనా? సో ఎంటైర్ డెవలప్మెంట్ తీసుకురావాలని చెప్పేసి ఈ 3 ఎకనామిక్ జోన్ మోడల్ అనేది క్రియేట్ చేసింది. సో దట్ రీజన్ వైజ్ అక్రాస్ ఆల్ రీజన్స్ లో కూడా డెవలప్మెంట్ తీసుకురావచ్చు అనే స్కోప్ తో ఈ మోడల్ అనేది తీసుకుని వచ్చింది. ఓకేనా? సి టు మెయింటైన్ ది హై గ్రోత్ ఫర్ 20 years, లైక్ అంటే 2047 కదా. సో ఆల్మోస్ట్ ఫర్ 20 years కి మనము హై గ్రోత్ రేట్ మెయింటైన్ చేయాలంటే సి నార్మల్గా ఫర్ 2025-2030కి ఏంటంటే 8% గ్రోత్ అనేది రిజిస్టర్ అవుతుంది. అండ్ దెన్ 2031 అండ్ 2039 7% గ్రోత్. ఓకే. అండ్ దెన్ 2041 అండ్ 2047కి 5.2% గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే గ్రోత్ రేట్ తగ్గుతుంది. ఎందుకు? ఎకానమీ పెరుగుతున్నప్పుడు. ఓకేనా? సో ఎకానమీ వైజ్ పెరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి గ్రోత్ రేట్ అనేది తగ్గుతుంది. ఓకేనా? సో లెట్స్ సీ ది అదర్. See, 3 pillar strategy. ఓకేనా? సో ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి 3 pillar strategy ఏంటంటే, 1 is ఎకనామిక్ గ్రోత్ అండ్ సెకండ్ 1 is ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అండ్ థర్డ్ 1 వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట. ఓకేనా? సో ఎకనామిక్ గ్రోత్ దగ్గరికి వచ్చేప్పటికి ప్యూర్ రేర్. ఓకే. 3 ఎకనామిక్ మోడల్ అనేది తీసుకుని వచ్చాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కి. ఓకేనా? సో దిస్ ఈస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకేనా? ఎకనామిక్ గ్రోత్ చూడడానికి. అండ్ దెన్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్. సో దిస్ ఈస్ ఫర్ యూత్ డెవలప్మెంట్. ఓకేనా? సో ఫర్ క్రియేషన్ ఆఫ్ జాబ్స్ అండ్ స్కిల్స్ ఓరియంటెడ్ దీనికి యూత్ డెవలప్మెంట్. అండ్ దెన్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకేనా? గివింగ్ స్కోప్ ఫర్ ఉమెన్స్ అన్నమాట బై సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకే. మెయింటైనింగ్ లైక్ దాట్. అండ్ ఫార్మర్ సపోర్ట్. ఓకే. ఫార్మర్ సపోర్ట్ బై గివింగ్ దమ్ government schemes related to agriculture and social inclusion and also human development like education and health sectors kuda improve cheyalannamata. And then sustainable development. So sustainable development ella ante by environment protection and zero net goal. Okay na? So Hyderabad city edaithe undo, okay, so dini Bharat future city ga cheyabothunnaru, right? Bharat future city. Okay, so dini kinda they want to make Hyderabad as net zero emission city kinda. Okay na? So to maintain that sustainable development, urbanization తో పాటు sustainable development కూడా తీసుకురావాలని చెప్పేసి అనుకున్నారు. So this is the 3 pillars of strategy for the economic growth and development. And let's see and then see macro economic trends ఏంటో చూద్దాం. ఓకేనా? సో GSDP growth. సో GSDP growth అంటే gross state domestic ప్రోడక్ట్, రైట్? సో ఇక్కడ ఏంటి
total value of all goods and services within the state in a year. Okay na, so that is GSDP. So GSDP growth వచ్చేసప్పుడు తెలంగాణ for 2025 and 2026 వచ్చేసి 17.82 lakh crore అన్నమాట. ఓకే, ఇక్కడ హై గ్రోత్ రేట్ ఎంత 10.7% చూపిస్తుంది. ఓకేనా, సో నేషనల్ లెవెల్ తో కంపేర్ చేసుకుంటే నేషనల్ లెవెల్ ఎంత 8% ఉంది. సో 2.7% ఈస్ హయ్యర్ అన్నమాట. ఓకేనా, కంపేర్ టు ది నేషనల్ లెవెల్. ఓకే, అండ్ దెన్ లెట్స్ సీ పర్ క్యాపిటా ఇన్కమ్. సో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ పర్ పర్సన్. ఓకేనా, సో యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ పర్ పర్సన్ వచ్చేసి పర్ క్యాపిటా ఇన్కమ్. సో పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చి చూసేప్పటికి 14,18,931 అన్నమాట. సో కంపేర్ టు నేషనల్ యావరేజ్ తో కంపేర్ చేస్తే దట్ ఈస్ 2,15,575. సో 10.2% గ్రోత్ అనేది రిజిస్టర్ అయింది పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే కంపేర్ టు నేషనల్ లెవెల్ తో కంపేర్ చేస్తే తెలంగాణ ఈస్ మోర్ అన్నమాట. ఓకేనా, సో తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈస్ మోర్. ఓకే, అండ్ దెన్ లెట్స్ సీ సెక్టార్ వైజ్ GSVA. సో GSVA అంటే ఇక్కడ మనకి గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వాల్యూ ఆఫ్ టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మైనస్ లైక్ ప్రొడ్యూస్డ్ మైనస్ ఇన్పుట్స్. ఓకేనా, అంటే టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ఏవైతే ప్రొడక్షన్ లో యూజ్ చేస్తారో వాటిని మైనస్ చేయాలన్నమాట. దట్ ఈస్ GSVA. ఓకే, టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మైనస్ total value of goods and services used up in the production is called GSVA. Okay, so sector wise చూసేప్పటికి ప్రైమరీ అగ్రికల్చర్ లో వచ్చేసరికి GSVA ఎంత అంటే 2,49,691 crore అన్నమాట. సో ఇక్కడ గ్రోత్ రేట్ ఎంత ఉంది 1.4%. సో షేర్ అంటే GSVA షేర్ ఎంత చూపిస్తుంది ఇక్కడ 15.1% అన్నమాట. ఓకే, ఇండస్ట్రీ సెక్టార్ వైజ్ ఇండస్ట్రీ సెకండరీ వచ్చేసప్పటికి GSVA వచ్చేసి 2,68,325 crore అండ్ గ్రోత్ రేట్ వచ్చేసప్పటికి ఇక్కడ 9.4%. సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా జాబ్స్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ క్రియేట్ అయింది. ఓకేనా, సో పీపుల్ ఆర్ మోర్ ఎంగేజ్డ్ ఇన్ దిస్ సెక్టార్. ఓకే, అండ్ షేర్ వచ్చేసి 16.3% అన్నమాట. ఓకే, అండ్ దెన్ లెట్స్ సీ టెరిషరీ సర్వీసెస్. సో GSVA వచ్చేసి 11,30,596 crore. సో గ్రోత్ రేట్ వచ్చేసి 13.5% అండ్ షేర్ వచ్చేసి 16.86. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ది లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ది తెలంగాణ ఎకానమీ. సర్వీసెస్ అనేది ఎక్కువ ఎకానమీ క్రియేట్ చేస్తుంది తెలంగాణలో. సర్వీసెస్ కిందకి ఏమి ఇంక్లూడ్ అవుతాయి మనకి, ట్రేడ్, IT, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్. ఓకేనా, సో ఇవన్నీ సర్వీస్ కిందకి వస్తాయి అనమాట. సో దిస్ ఈస్ మోర్ డామినేటింగ్ అనమాట. ఓకేనా, బట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా జనరేట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్ అకార్డింగ్ టు PLFS డేటా. సో PLFS డేటా అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఓకేనా, సో అకార్డింగ్ టు దిస్ యాక్చువల్లీ ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే NSO, నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్, ఇది కండక్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఇది ఏంటంటే మెయిన్లీ it will know the employment and unemployment rate in India. ఓకేనా, సో ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఇండియా అనేది ఇది చూస్తుంది. ఓకేనా, సో అకార్డింగ్ టు దిస్ అగ్రికల్చర్ లో 14.1% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఓకేనా, అండ్ దెన్ ఇండస్ట్రీలో 22.2% అండ్ సర్వీసెస్ లో 36.3%. సో ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ లో ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకేనా, సో దే ఆర్ మోర్ వర్కర్స్ బట్ లెస్ ప్రొడక్టివిటీ. ఓకేనా, ఎక్కువ వర్కర్స్ ఉన్నారు కాబట్టి కానీ బట్ దెర్ ఈస్ లెస్ ప్రొడక్టివిటీ అన్నమాట. ఓకేనా, సో ఇండస్ట్రీ వైజ్ వచ్చేప్పటికి ఈక్వల్. ఓకే, 22.2%. ఓకేనా, సో ఇక్కడ చెప్పాను కదా ఎంప్లాయ్మెంట్ జాబ్ క్రియేషన్ అనేది ఇక్కడ ఎక్కువ. ఓకేనా, అండ్ దెన్ సర్వీస్ వచ్చేసప్పటికి 36.3%. ఇట్ ఈస్ డామినేట్ ఇన్ వైజ్ ఆఫ్ లైక్ షేర్ అన్నమాట. ఓకేనా,
So this is about the employment pattern under the sector wise. Okay na? Yeah, let's see public finance. Okay na? So public finance వచ్చేప్పటికి fiscal management total expenditure వచ్చేసి 3,04,865 crore. Okay, revenue expenditure 2,26,982 crore అన్నమాట. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ దగ్గర ఏంటంటే ఇట్ డజంట్ క్రియేట్ అసెట్స్. ఓకేనా, ఇక్కడ ఎలాంటి అసెట్స్ క్రియేట్ చేయవు. ఎగ్జాంపుల్స్ ఏంటి దీనికి? సాలరీస్, పెన్షన్స్, సబ్సిడీస్. ఓకేనా, సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇవి కూడా కన్సిడర్ అవుతాయి. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేప్పటికి ఇట్ క్రియేట్స్ అసెట్స్. ఓకేనా, సో ఇక్కడ ఫర్ రోడ్స్ కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఓకేనా, ఇవి వస్తాయి. Okay, and then let's see debt and borrowing situation of Telangana. So borrowings according to December 23 and 25 వచ్చేసి 3,19,179 crore. ఓకేనా, సో రీపేమెంట్స్ వచ్చేసప్పటికి 3,04,202 crore. సో నార్మల్గా ఏంటంటే వాట్ ఎవర్ బారోయింగ్స్ తెలంగాణ తీసుకుంటుందో, ఓకేనా, త్రూ ఓపెన్ మార్కెట్ లోన్స్ ద్వారా, సో ఇట్ ఈస్ అగైన్ యూజింగ్ ఇట్ ఫర్ రీపేమెంట్. ఓకేనా, ఏవైతే రీపేమెంట్స్ ఉన్నాయో దానికి యూజ్ చేస్తుంది. సో రీపేమెంట్ చేయడానికి అగైన్ ఇట్ ఈస్ టేకింగ్ ది బారోయింగ్ అనమాట. ఓకేనా, సో దిస్ ఈస్ ది డెప్ట్ సిచ్యువేషన్ అనమాట. ఓకే, అండ్ దెన్ సెంటర్ స్టేట్ ఫినాన్స్ ఇష్యూ. సో తెలంగాణ ఏంటంటే ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ మోర్ టాక్సెస్ టు ది సెంటర్ బట్ రిసీవ్స్ లెస్ షేర్ బ్యాక్. ఓకే, తక్కువ షేర్ అనేది మనకి వస్తుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ ఫిజికల్ స్ట్రెస్. ఓకేనా, ఫిజికల్ స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ లెట్స్ సీ ఫ్యూచర్ ఫిజికల్ స్ట్రాటజీ. సో టు మెయింటైన్ స్టెబిలిటీ ది స్టేట్ మస్ట్ ఇంక్రీజ్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఇట్ షుడ్ స్పెండ్ ఎఫిషియెంట్లీ, అంటే ఎక్స్పెండిచర్ అనేది మంచిగా స్పెండ్ చేయాలి. అండ్ దెన్ మేనేజ్ డెట్ కేర్ఫుల్లీ. సో వాట్ ఎవర్ బారోయింగ్స్ అండ్ డెప్ట్ మనకు ఉందో ఇట్ షుడ్ మేనేజ్ కేర్ఫుల్లీ అనమాట. ఓకే, అండ్ దెన్ అగ్రికల్చర్ సెక్టార్కి వచ్చేప్పటికి బడ్జెట్ అలొకేషన్ వచ్చేసరికి 26,684 crore, దట్ ఈస్ టోటల్ బడ్జెట్ లో 10.1% అనమాట. ఓకేనా, అండ్ అగ్రికల్చర్ గ్రోత్ అండ్ అవుట్పుట్ చూసుకునేసరికి సో జిఎస్వి వచ్చేసరికి 2,13,799 crore. ఓకేనా, అండ్ ఇక్కడ గ్రోత్ సో దిస్ 5.1 ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫర్ లైఫ్ స్టాక్ అనమాట. ఓకేనా, సో లైఫ్ స్టాక్ కూడా దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ సెకండరీ ఇన్కమ్ టు ది ఫార్మర్స్. ఓకేనా, సెకండరీ ఇన్కమ్ టు ది ఫార్మర్స్ అనమాట. ఓకేనా, గుడ్. అండ్ దెన్ సి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ చూసేసరికి ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది పెరిగింది. ఎక్కడి నుంచి? సో ఫ్రమ్ 207,995 నుంచి 236 వరకు ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్ అనమాట ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. ఎందుకు పెరిగిందంటే త్రూ గవర్నమెంట్ స్కీమ్స్. సో ఫార్మర్స్ కి మనం ఏంటంటే సపోర్ట్ చేస్తున్నాము త్రూ స్కీమ్స్. వన్ ఆఫ్ దోస్ స్కీమ్ వచ్చేసరికి రైతు భరోసా. ఓకేనా, సో రైతు భరోసాలో వీఆర్ గివింగ్ అరౌండ్ 8,07,4413 crore అనేది మనం ఇచ్చామన్నమాట. సో ఇట్ ఈస్ సపోర్టింగ్ నియర్లీ 69.40 lakh ఫార్మర్స్ వరకు సపోర్ట్ అనేది ఇస్తున్నాం అనమాట. ఓకేనా, సో ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇస్తున్నాం త్రూ రైతు భరోసా. వీఆర్ గివింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్. ఓకే, అండ్ లెట్స్ సీ ఇండస్ట్రీ సెక్టార్. ఓకేనా, సో ఇండస్ట్రీ సెక్టార్ వచ్చేప్పటికి ఇండస్ట్రీ సెక్టార్ కాంట్రిబ్యూట్స్ 3,04,217 crore టు ది జిఎస్విఏ, అంటే టోటల్ 18.5% ఆఫ్ షేర్ అండ్ గ్రోత్ రేట్ ఎట్ 8.1. ఓకేనా, అండ్ సి ఇండస్ట్రీ సెక్టార్ కింద సబ్ సెక్టార్స్ చూస్తే సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ 45.1% ఆఫ్ టోటల్ జిఎస్విఏ. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ది లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లార్జెస్ట్ కంట్రిబ్యూటర్. ఓకేనా, సో ఇక్కడ ఇదేంటంటే దీస్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ అనమాట. ఓకేనా, సో ఇండస్ట్రీ సెక్టార్ లోని విచ్ సెక్టార్ పర్ఫార్మెన్స్ ఇస్ ది లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ టు ది జిఎస్వి ఇండస్ట్రియల్ జిఎస్విఏ అంటే వీ కెన్
సే మ్యానుఫ్యాక్చర్ అన్నమాట. ఓకేనా. అండ్ కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ సెక్టర్ రికార్డెడ్ హైయెస్ట్ గ్రోత్ రేట్ 11.4%. సో ఇది ఇంపార్టెంట్. సో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఎక్కడ చూస్తున్నామంటే హైయెస్ట్ గ్రోత్ రేట్ ఈస్ 11.4%. దట్ ఈస్ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఓకేనా. సో దీస్ 2 points are important for prelims oriented. Let's see employment in industry. Okay, so 22.2% of population was engaged in industrial sector lo engage avi unnar anamata. Okay na. And let's see this point also important. Sunfront. Okay na. So CMF idi CFM. So idi entante, so this was in Hyderabad. Okay, so this is considered as India's largest air MRO facility అన్నమాట. ఓకేనా. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, గుడ్. MRO ఫెసిలిటీ. సో దీనికి 32,564 crore అనేది అలొట్ చేశారు. ఓకే. అండ్ లెట్స్ సీ ది సబ్సెట్ let's see the investment and ease of doing business. Okay, so TGIIC. So these are also important for prelims anamata. Okay na. So TGIIC ante Telangana Investment Infrastructure Corporation. Okay na. So this has been attracted around 88,534 crore investment anamata. So దీని మెయిన్ ఏమంటే it provides land plus infrastructure. Okay na. So ఈ TGIIC ఏదైతే ఉందో it provides land plus infrastructure to the industries anamata, so that they can వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని దే కెన్ కన్స్ట్రక్ట్ అనమాట. సో బేసికలీ వీఆర్ ఓన్లీ ప్రొవైడింగ్ ల్యాండ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా. అండ్ తెలంగాణ ranked as top achiever in ease of doing business 2024. ఓకేనా. అండ్ దెన్ లెట్స్ సీ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ చూసేసరికి సో టోటల్ 1,61,843 crore అండ్ తెలంగాణ ర్యాంక్డ్ 7th in India and 2nd among the landlocked states లో. ఓకేనా. And then let's see major exports. So major exports మనం ఏం చేస్తామంటే aircraft parts that contributes to 29.4% అన్నమాట. ఓకేనా. And then let's see pharma వచ్చేసరికి 26.85% అన్నమాట. ఓకేనా. సో మన మెయిన్ మార్కెట్ డెస్టినేషన్ ఏదంటే దట్ ఈస్ USA. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ ది ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్. లెట్స్ సీ ది సర్వీస్ సెక్టార్ అన్నమాట. ఓకే. సర్వీస్ సెక్టార్ వచ్చేప్పటికి సబ్ సెక్టార్ పర్ఫార్మెన్స్ చూసేసరికి రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ షేర్ వచ్చి 23.4% షేర్ అన్నమాట. ఓకే. సో దీస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ అన్నమాట. ఓకే. సర్వీస్ సెక్టార్ లో విచ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ది హైయెస్ట్ షేర్ అంటే రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అన్నమాట. 23.4% షేర్. ఓకే, దిస్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అకార్డింగ్ టు నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం, ఓకే, నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, సో దీస్ 4 states ఏవైతే ఉన్నాయో దిస్ ఇస్ ఆల్మోస్ట్ కంట్రిబ్యూటింగ్ 40% టు ది ఇండియన్ సర్వీసెస్ అవుట్పుట్. ఓకేనా. అండ్ దెన్ ఆల్సో అంటే మొత్తం టోటల్ ఇండియన్ ఎకానమీలో 40% ఆఫ్ సర్వీసెస్ అవుట్పుట్ అనేది ఈ 4 states నుంచి వస్తున్నాయి అన్నమాట. ఓకేనా. అండ్ లెట్స్ సీ ది ఐటీ అండ్ డిజిటల్ గ్రోత్. ఓకేనా. సో ఐటీ ఎక్స్పోర్ట్స్ వచ్చేసరికి 3.13 lakh crore అన్నమాట. అండ్ సి హైదరాబాద్ హోస్ట్ 20% ఆఫ్ ఇండియాస్ GCC. సో ఇక్కడ GCC అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. ఓకేనా. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. సో దీంట్లో ఏంటంటే టోటల్ 20% ఆఫ్ GCC ఏవైతే ఉన్నాయో ఇండియాలో, సో దాంట్లో GCCs ఏవైతే ఉన్నాయో ఇండియాలో, సో 20% వరకు హైదరాబాద్ హోస్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ ఆల్సో న్యూలీ 40% న్యూ GCCs కూడా
ఎంటర్ అయ్యాయి. సో యాక్చువల్లీ వాట్ దిస్ జీసీసీస్ అంటే, గ్లోబల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే కెన్ ఓపెన్ ఆఫీసెస్ అన్నమాట. మన దగ్గర వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓకే, ఇలా వాళ్ళ కంపెనీ ఆఫీసెస్ అనేది మన దగ్గర ఓపెన్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ capability centers అన్నమాట. ఓకేనా. సో త్రూ జీసీసీస్ అరౌండ్ 9.3 lakh crore జాబ్స్ అనేది క్రియేట్ అయినాయి అనమాట. ఓకేనా. అండ్ దెన్ ఏఐ గ్రోత్ చూసుకున్నప్పటికీ, సో తెలంగాణ హ్యాస్ 7% ఆఫ్ జెన్ ఏఐ స్టార్టప్స్. ఓకేనా. సో స్టార్టప్స్ లో 7% వరకు కూడా ఏఐ స్టార్టప్స్ మాత్రం ఉన్నాయన్నమాట. ఓకేనా. అండ్ దెన్ టీజీడెక్స్ ప్లాట్ఫామ్. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇలాంటివి ఎక్కువగా ప్రిలిమ్స్ లో మనకి అడుగుతారనమాట. టీజీడెక్స్ వచ్చేప్పటికి తెలంగాణ డేటా ఎక్స్చేంజ్. ఓకేనా. సో ఇది ఒక ఏఐ ప్లాట్ఫామ్. ఓకేనా. దిస్ ఈస్ ఏఐ ప్లాట్ఫామ్ విచ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనొచ్చు, ఏఐ ప్లాట్ఫామ్ అనొచ్చు. ఓకే. సో మోస్ట్లీ గవర్నమెంట్ సర్వీసెస్ ఆర్ కండక్టెడ్ త్రూ దిస్. ఓకేనా. So this is about the IT and digital growth under services sector. Let's say the infrastructure అన్నమాట. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వచ్చేప్పటికి సో పవర్ సెక్టర్ లో టోటల్ కెపాసిటీ వచ్చేసి 23,187 మెగావాట్. ఓకేనా. సో ఇందులో 55.45% వచ్చేసి ఫోసిల్. ఓకే. దట్ ఈస్ ట్రెడిషనల్ ఎనర్జీ. ఓకే. ట్రెడిషనల్ ఎనర్జీ. అండ్ ఇందులోనే 44.55% వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే. దట్ ఈస్ క్లీన్ ఎనర్జీ లైక్ సోలార్, హైడ్రో. ఓకే. ఇక్కడ కోల్, గ్యాస్. ఓకే. ట్రెడిషనల్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎనర్జీ. సో మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే తెలంగాణ ఈజ్ యూజింగ్ బోత్ ది ఫోసిల్ అండ్ రెన్యూవబుల్. ఓకేనా. సో ట్రెడిషనల్ ఎనర్జీ యూజ్ చేస్తుంది, అలానే క్లీన్ ఎనర్జీ కూడా యూజ్ చేస్తుంది. అండ్ లెట్స్ సీ ది గృహజ్యోతి స్కీమ్. సో గృహజ్యోతి స్కీమ్ కింద ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ అన్నమాట టు పూర్ హౌస్ హోల్డ్స్. ఓకేనా. పూర్ హౌస్ హోల్డ్స్ కి ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 200 యూనిట్స్. ఓకేనా. సో దీనికి 3,901 crore సబ్సిడీ అనమాట. అండ్ ఇరిగేషన్ కి వచ్చేప్పటికి ఇట్ క్రియేటెడ్ 74.51 lakh acres ఇరిగేషన్ పొటెన్షియాలిటీ అనేది క్రియేట్ చేసింది అనమాట ఇరిగేషన్ సెక్టర్. ఓకేనా. అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసప్పటికి సో టోటల్ రోడ్ నెట్వర్క్ వచ్చేసి 1,29,017 కిలోమీటర్. ఓకేనా. అండ్ రోడ్ డెన్సిటీ వచ్చేసి 115.11 కిలోమీటర్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్. ఓకే. అండ్ దెన్ రీజనల్ రింగ్ రోడ్ అనేది కూడా ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు టు రిడ్యూస్ ట్రాఫిక్ కంజెషన్. ఓకేనా. అండ్ ఆల్సో ఇంప్రూవ్ ది రోడ్ నెట్వర్క్. ఓకే. And see public transport. So public transport వచ్చేప్పటికి under TGSRTC we have 90,990 buses ఉన్నాయి. ఓకేనా. And see so daily it is accommodating 62.26 lakh daily passengers అనే వాళ్ళు వస్తున్నారు. అండ్ ఆల్సో దిస్ స్కీమ్ మహాలక్ష్మి స్కీమ్. ఓకే. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఉమెన్ కి ఫ్రీ ట్రావెల్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఓకేనా. అండ్ లెట్స్ సీ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వచ్చేప్పటికి సో ప్యాసింజర్ ట్రాఫిక్ వచ్చేసి అరౌండ్ 2.9 crore. ఓకేనా. అంటే సో డైలీ ప్యాసింజర్స్ ఒక ట్రావెల్ అనమాట. ఓకేనా. మళ్ళీ ట్రావెలింగ్. ఓకే. సో 2.9 crore అనమాట. సో ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ గ్రోత్ రేట్. సో 16.49% గ్రోత్ రేట్ అనేది ఉండింది. సో లెట్స్ సీ ది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేప్పటికి మనకి ఇక్కడ సో 42.16 మిలియన్ టెలిఫోన్ యూజర్స్ అనే వాళ్ళు ఉన్నారు. అండ్ దెన్ సి ఇంటర్నెట్ యూజర్స్ వచ్చేసరికి 32.25 మిలియన్. అండ్ ఆల్సో టీ ఫైబర్. సో టీ ఫైబర్ వచ్చేసరికి సో ఇక టీ ఫైబర్ అనేది కూడా ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. ఓకేనా. సో టీ ఫైబర్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ ఇనిషియేటివ్
Telangana government initiative to provide free speed network, ఓకేనా, ఇంటర్నెట్ దట్ ఈస్ ఓకే. సో దీని ద్వారా ఏంటంటే నియర్లీ 8,895 గ్రామ పంచాయత్స్ ని కవర్ చేసింది, ఓకేనా. ఇట్ కవర్డ్ 8,895 గ్రామ పంచాయత్స్ అన్నమాట. ఓకే, దెన్ లెట్స్ సీ అర్బన్ డెవలప్మెంట్. సో నార్మల్గా ఏంటంటే ద ప్రెసెంట్ గవర్నమెంట్ ఈస్ ప్రపోజ్డ్ ది భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ప్రపోజ్ చేసింది. సో 30,000 acres లో. సో మెయిన్ ఎయిమ్ వచ్చేసి నెట్ జీరో స్మార్ట్ సిటీ, ఓకేనా. అండ్ సి హెల్త్ అండ్ వెల్బీయింగ్. సో హెల్త్ అండ్ వెల్బీయింగ్ లో వచ్చేసప్పటికి సో తెలంగాణ గవర్నమెంట్ ఫోకస్డ్ మోర్ ఆన్ హెల్త్ అన్నమాట, ఓకేనా, మోర్ ఫోకస్డ్ ఆన్ health. Okay, so it want to strengthen the healthcare infrastructure in Telangana. Okay, so దాని కోసం ఏంటంటే it expanded the టెరిషరీ హెల్త్ కేర్ అంటే బిగ్ హాస్పిటల్స్ ని తీసుకుని వచ్చింది. సో దానికోసం 9,339 crore ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకొచ్చింది ఫర్ 3 టిమ్స్ హాస్పిటల్స్, ఓకేనా. సో టిమ్స్ వచ్చేసప్పటికి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్, ఓకేనా, ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్. ఓకే, సో దీన్ని 1000 బెడ్స్ అనమాట. ప్రతి ఒక్క హాస్పిటల్లో అకామిడేషన్ ఎంత 1000 బెడ్స్ వరకు ఉండేటట్టు చూసుకుంటుంది. సో 3 ఎక్కడంటే సనత్ నగర్ లో మెయిన్లీ ఫర్ కార్డియాక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ కోసం, ఓకే, అండ్ అల్వాల్లో న్యూరో సైన్సెస్, ఎల్బీ నగర్ లో గ్యాస్ట్రో సైన్సెస్, ఓకేనా. ఇలా 3 సెంటర్స్ లో టిమ్స్ హాస్పిటల్స్ తీసుకురాబోతున్నారు. ఓకే, అండ్ దిస్ వాస్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఆన్ ఉగాది March 19th, ఓకేనా, March 19th. ఓకే, అండ్ వరంగల్ హెల్త్ సిటీ, వరంగల్లో కూడా హెల్త్ సిటీ అని చెప్పేసి 2000 బెడ్స్ ఉన్న హాస్పిటల్ అకామిడేషన్ అనేది తీసుకుని రాబోతున్నారు. ఓకే, అండ్ టు స్ట్రెంథెన్ ది డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా సో 33 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కూడా షుడ్ బి అప్గ్రేడెడ్ విత్ క్యాన్సర్ సెంటర్స్, NCD క్లినిక్స్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ క్లినిక్స్ లైక్ ఫర్ డయాబెటీస్, బీపీ అలాంటి వాటికి. అండ్ సి హియర్ ఇట్ ఈస్ మైత్రి ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. సో మైత్రి క్లినిక్స్ అనేది తీసుకుని వచ్చారు, సో మోస్ట్లీ ఫర్ ట్రాన్స్జెండర్స్ కోసం, ఓకేనా. అండ్ సి గైరాటిక్, సో ఇక్కడ ఏంటంటే టు ది ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి, ఓకేనా, అండ్ డి అడిక్షన్ సెంటర్స్ అన్నమాట, ఓకేనా. అండ్ లెట్స్ సి మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ఇంప్రూవ్మెంట్స్. ఓకే, సో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ వచ్చేసప్పటికి 43 డెత్స్ ఉన్నాయి, ఇది 1 lakh కి, ఓకేనా. అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 18 డెత్స్ అమౌంగ్ 1000 బేబీస్ లో అన్నమాట, ఓకేనా. అండ్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ సో 22 డెత్స్, ఇది కూడా 10,000 అన్నమాట, ఓకేనా. సో తెలంగాణ టార్గెట్ వచ్చేసి 2047 కల్లా ఇట్ వాంట్ టు అచీవ్ దీస్ రేట్స్ అన్నమాట. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ less than 6 and infant mortality rate less than 7. So these are important అన్నమాట, ఓకేనా. అండ్ సి మెడికల్ ఎడ్యుకేషన్ ఎక్స్పాన్షన్ వచ్చేప్పటికి సో 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. సో ఇదేంటంటే అండర్ వన్ డిస్ట్రిక్ట్ వన్ హాస్పిటల్, ఓకేనా. సో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో ఒక హాస్పిటల్ అనేది ఒక వన్ డిస్ట్రిక్ట్ వన్ కాలేజ్, ఓకే. సో 1 మెడికల్ కాలేజ్ అనేది తీసుకురావాలని చెప్పేసి చూస్తున్నారు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అలౌటింగ్ 4,140 సీట్స్ అన్నమాట, ఓకే. ఫినాన్షియల్ ప్రొటెక్షన్ హెల్త్ కేర్ స్కీమ్స్ వచ్చేసరికి రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఓకే. సో దీని కింద ఏంటంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ కింద 10 lakh పర్ ఫ్యామిలీ ఫ్రీ ట్రీట్మెంట్ కోసం, ఓకేనా. సో దీంట్లో 163 న్యూ ప్రొసీజర్స్ యాడ్ చేశారనమాట. అండ్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ స్కీమ్ కిందకి వచ్చేసరికి దిస్ ఇస్ అనదర్ స్కీమ్. సో దీని కింద ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ విల్ కవర్ అనమాట, వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్
ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్, గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో వాళ్ళకి 1.2 crore యాక్సిడెంటల్ డెత్, 2 crore ఫర్ ఎయిర్ యాక్సిడెంట్, 10 lakh ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్. సో దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకేనా. సో ప్రిలిమ్స్ లో ఇట్లా అబౌట్ ది స్కీమ్ గురించి అడగచ్చు. ఓకేనా. దే కెన్ ఎక్స్చేంజ్ దీస్ పాయింట్స్ అనమాట. ఓకే, ఇది ఎక్స్చేంజ్ చేయొచ్చు. And let's see the education and skill development. Okay, so school education system వచ్చేసరికి we have totally 30. సో స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ వచ్చేసరికి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో we have 39,641 schools and it is accommodating we are 62.36 lakh students అనే వాళ్ళు ఉన్నారు అనమాట. ఓకేనా. సి గేర్ అనమాట, GER. సో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఓకేనా. సో దీని ప్రకారం చూస్తే సో నేషనల్ యావరేజ్, ఓకే, సో హయ్యర్ దెన్ ది నేషనల్ యావరేజ్. సో నేషనల్ లెవెల్లో కంపేర్ చేసుకుంటే తెలంగాణలోనే ఎక్కువ మంది చిల్డ్రన్స్ ఆర్ గోయింగ్ టు స్కూల్ అనమాట. చిల్డ్రన్స్ ఆర్ గోయింగ్ టు స్కూల్ కంపేర్ టు నేషనల్ లెవెల్. ఓకే. అండ్ లెట్స్ సీ డిజిటల్ ఎడ్యుకేషన్ చూసేసరికి డిజిటల్ లైబ్రరీస్. ఓకే. సో తెలంగాణ స్కూల్స్ హ్యావ్ 85.7% స్కూల్లో డిజిటల్ లైబ్రరీస్ అనేవి ఉన్నాయి. ఓకే. అండ్ 81.2% ఆఫ్ schools have computer facilities ఉన్నాయన్నమాట. ఓకే. అండ్ లెట్స్ సీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ న్యూట్రిషన్. సో ఇక్కడ 706 crore ఫర్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ అమ్మ ఆదర్శన్ పాఠశాల కమిటీస్. ఓకేనా. ప్లీజ్ నోట్ దిస్, ఇది కూడా ఇంపార్టెంట్. APPC అమ్మ ఆదర్శన్ పాఠశాల కమిటీస్ ద్వారా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మోడిఫై చేయాలనుకుంటున్నారు. అండ్ దెన్ 146 crore ఫర్ శానిటేషన్ పర్పస్. ఓకేనా. అండ్ దెన్ వి ఆల్సో హ్యాడ్ దిస్ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఉంది, రైట్. సో దీంట్లో ఏంటంటే రాగి ప్లస్ జావా వీక్లీ 3 days అనమాట. ఓకేనా. ఇది 3 days అయితే నెక్స్ట్ 3 days జావా. ఓకేనా. ఓకే, 3 days ప్రోగ్రామ్ అనమాట. ఓకే. అండ్ లెట్స్ సీ AI అండ్ డిజిటల్ స్కిల్స్ ఇన్ స్కూల్స్. సో ICT ల్యాబ్ అనేది ఇప్పటి నుంచే వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ ఆల్సో కోడింగ్ ల్యాబ్ అనేది కూడా, అండ్ ఆల్సో ఇంటరాక్టివ్ ప్యానల్. ఓకేనా. సో దీనివల్ల ఏంటంటే క్లాసెస్ 1 నుంచి 11th వరకు కూడా, సో 1 నుంచి 9th వరకు కూడా దే ఆర్ ప్రొవైడింగ్ AI స్కిల్స్ అండ్ ఆల్సో కోడింగ్. ఓకేనా. సో ఇవి కూడా చిన్నప్పటి నుంచే స్కూల్ ఎడ్యుకేషన్ లో నేర్పిస్తున్నారు. అండ్ దెన్ సి రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది కూడా క్రియేట్ చేస్తున్నారు. సో దీస్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, సో దే ఆర్ మోస్ట్లీ ఫర్ SC, ST, BC అండ్ మైనారిటీస్కి. ఓకేనా. సో వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీస్. సో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అండ్ ఆల్సో స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకురావాలనుకుంటున్నారు. సో అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్. ఓకేనా. ఎడ్యుకేషన్ ప్లస్ స్పోర్ట్స్ పైన ఎక్కువ అనమాట. అండ్ దెన్ సి స్కిల్ డెవలప్మెంట్. ఓకే. సో స్కిల్ డెవలప్మెంట్లో వచ్చేప్పటికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అనేది 118 తీసుకురాబోతున్నారు. అండ్ దీంట్లో ఏంటంటే పర్ ఇయర్ 12,000 ట్రైనీస్కి స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తారు. అండ్ త్రూ తెలంగాణ గేట్ ప్లాట్ఫామ్ ద్వారా. ఓకేనా. సో తెలంగాణ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టాలెంట్ అండ్ ఎంటర్ప్రైజెస్, దీని ద్వారా అంటే దే ఆర్ గివింగ్ జాబ్స్ అనమాట. ఎవరైతే ఇక్కడ ట్రైన్ అవుతున్నారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేస్తున్నారు త్రూ T-GATE ప్లాట్ఫామ్. ఇది కూడా ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్ నోట్. ఓకేనా. ఓకే. సో లెట్స్ సీ వెల్ఫేర్. సో వెల్ఫేర్కి వచ్చేసప్పటికి, సో ద కరెంట్ గవర్నమెంట్ బ్రాట్ దిస్ అభయ హస్తం, దట్ ఈస్ 6 guarantee scheme టు ఎన్ష్యూర్ ది ఫినాన్షియల్ సెక్యూరిటీ, హౌసింగ్,
ఫుడ్ సెక్యూరిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ ఫర్ వల్నరబుల్ గ్రూప్స్ కిందకి. ఓకేనా. సో ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చేసరికి మహాలక్ష్మి స్కీమ్ తీసుకుని వచ్చారు. దట్ ఈస్ ఫ్రీ బస్ ఫెసిలిటీ ఫర్ ఉమెన్. అండ్ సి 269.68 crore ట్రిప్స్ అనేది రికార్డ్ అయింది జనవరి 2026 కల్లా. అండ్ ఆల్సో ఉమెన్ రైడర్షిప్ ఎవరైతే ఉన్నారో ఇట్ ఇంక్రీజ్ టు 67% అనమాట. ఓకేనా. అండ్ లెట్స్ సి ఎనర్జీ అండ్ హౌసింగ్ సపోర్ట్ చూసేసరికి సో త్రూ గృహజ్యోతి స్కీమ్ కింద ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 200 యూనిట్స్. సో ఇట్ ఈస్ కవరింగ్ ఆల్మోస్ట్ 53.09 lakh ఫ్యామిలీస్ కి ఈ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ సబ్సిడైజ్డ్ ఎల్పిజి సిలిండర్స్. ఓకేనా. సో ఇదేంటంటే 42.90 lakh హౌస్ హోల్డ్స్ ని కవర్ చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ ఇందిరమ్మ ఇండ్లు ప్రోగ్రామ్ కింద సో అవుట్ ఆఫ్ 4,50,000 లో సో నియర్లీ 3,24,536 హౌసెస్ అనేది శాంక్షన్ చేశారు. ఓకేనా. అండ్ దెన్ లెట్స్ సి సోషల్ సెక్యూరిటీ చేయుత పెన్షన్. ఓకేనా. సో ఇట్ కవర్స్ 42.23 lakh బెనిఫిషరీస్. సో ఇందులో ఎవరు ఎక్కువగా కవర్ అవుతారంటే సీనియర్ సిటిజన్స్, విడోస్, పర్సన్స్ విత్ స్పెషల్ డిసేబిలిటీస్. ఓకేనా. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో దీస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిలిమ్స్. అండ్ లెట్స్ సి ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్. సో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెసిడెన్షియల్ స్కూల్స్, స్కాలర్షిప్స్ అండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఈస్ ప్రొవైడింగ్, హాస్టల్స్ అండ్ స్టడీ సర్కిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. సో ఎకనామిక్ ఎంపవర్మెంట్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్, ట్రైబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ అనేది కూడా తీసుకుని వస్తున్నారు. అండ్ లెట్స్ సి సోషల్ జస్టిస్. సో సోషల్ జస్టిస్ వచ్చేప్పటికి సో ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏదైతే ఉందో సో 59 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 గ్రూప్స్. సో ఎందుకు తీసుకుని వచ్చారంటే టు ఎన్ష్యూర్ ది ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేది మంచిగా రీచ్ అవ్వాలని చెప్పేసి. ఆక్యుపేషనల్ సేఫ్టీ. సో కవచం ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ. హియర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ నోట్. ఓకేనా. సో సేఫ్టీ కిట్స్ ఫర్ టాడీ టాపర్స్ అనమాట. ఎవరైతే టాడీ టాపర్స్ ఉన్నారో కళ్ళు తీసేవాళ్ళు సో వాళ్ళకి 50,000 కిట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇట్ రిడ్యూసెస్ ది వర్క్ రిలేటెడ్ హజార్డ్స్. ఓకేనా. సో లైక్ హనీ బీస్ నుంచి కానివ్వండి లేకపోతే పై నుంచి కింద పడిపోయినప్పుడు అలాంటి టైంలో ఇట్ హెల్ప్స్ దెమ్ అనమాట. ఓకే. అండ్ ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఏంటంటే ఫోర్టిఫైడ్ సన్న బియ్యం ఫ్రీ టు 10.5 crore ఫ్యామిలీస్. ఓకేనా. సో సన్న బియ్యం అనేది ఫ్రీగా ఇస్తున్నారు. సో అండర్ పీడిఎస్ సిస్టమ్ కింద సో 10.5 crore ఫ్యామిలీస్ వరకు కవర్ అయింది. అండ్ దెన్ సి 35,781 అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకుని వచ్చారు. సో మెయిన్లీ ఫర్ న్యూట్రిషన్ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ సర్వీసెస్ కోసం. ఓకేనా. అండ్ లెట్స్ సి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా. సో ఫారెస్ట్ కవర్ సో టోటల్ వచ్చేసి 27,688 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే ఇందులో మన స్టేట్ ది పర్సెంటేజ్ వచ్చేసి 24.69% ఆఫ్ స్టేట్ ఏరియా అంటే మనం కవర్ అయిన ఏరియా తెలంగాణలో. ఓకేనా. ఫారెస్ట్ కవర్ అయిన ఏరియా. సో అబోవ్ ది నేషనల్ యావరేజ్ ఆఫ్ 23.59%. సో కంపేర్ టు నేషనల్ లెవెల్ తో కంపేర్ చేసుకుంటే ఫారెస్ట్ కవర్ మనదే ఎక్కువగా ఉంది. ఓకే. టార్గెట్ వచ్చేసి ఇట్ వాంట్ టు ఇంక్రీజ్ ఫారెస్ట్ కవర్ టు 33%. ఓకేనా. అండ్ బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ చూసేసరికి సో 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి తెలంగాణలో. సో అందులో 9 వచ్చేసి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ 3 వచ్చేసి నేషనల్ పార్క్స్. ఓకేనా. అండ్ సి పొల్యూషన్ కంట్రోల్. సో పొల్యూషన్ కంట్రోల్ వచ్చేసి దే వాంట్ టు ఎనేబుల్ దిస్ GPS for tracking of effluent trucks and also provide the better treatment facilities and also monitor the air and water monitoring అనమాట. సో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ ఇలాంటివన్నీ కూడా మానిటర్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు అనమాట. ఓకేనా. సో వీ హ్యావ్ దిస్ తెలంగాణ కంట్రోల్ పొల్యూషన్ బోర్డ్ అనేది ఉంది. ఓకే.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఉంది. ఇట్ విల్ మానిటర్ దిస్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్స్, నాయిస్ పొల్యూషన్. ఓకేనా. అండ్ దర్ సమ్ ఈవెంట్స్ కాల్డ్ అఫారెస్టేషన్. సో త్రూ అఫారెస్టేషన్ కొన్ని ఈవెంట్స్ మనం ఏంటంటే వన మహోత్సవం అనేది తీసుకొచ్చాము. సో టు ప్రమోట్ ది ట్రీ ప్లాంటింగ్ with community participation. And also for wildlife conservation ko vachappadiki project tiger and also urban forest blocks preserve the greenery in cities. Okay na. So these are some events. Okay, and let's see panchayat and rural development. Okay, so idi entante this is a and so panchayat and rural development. Okay, so this is a decentralized model, right? So దీని ఎందుకు తీసుకొచ్చామంటే లోకల్ పార్టిసిపేషన్ కోసం మనం ఈ సిస్టమ్ ని తీసుకొని వచ్చాం. ఓకేనా. లోకల్ పార్టిసిపేషన్ ఎట్ గ్రాస్ రూట్ లెవెల్స్. ఓకేనా. సి అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ వచ్చేప్పటికి 24,000 రూరల్ హ్యాబిటేషన్స్ లో వి కవర్డ్ 453 రూరల్ హ్యాబిటేషన్స్ ని మనం కవర్ చేసాం అనమాట. ఓకే, సో ఎక్స్పెండిచర్ వచ్చేసేసరికి 646.05 crore అనమాట. సో ఎంప్లాయ్మెంట్, సో త్రూ మనరేగా నుంచి వీఆర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఓకే, త్రూ దిస్ ఏంటంటే సో 32.64 lakh పీపుల్ అనే వాళ్ళు ఎంప్లాయ్ అయ్యారు. ఓకేనా. సో డైలీ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ 6.53 crore persons కి డైలీ జాబ్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఇట్ హ్యాస్ అచీవ్డ్ ది 87.1% టార్గెట్ అనేది అచీవ్ చేసింది. ఓకే, సో నేషనల్ రికాగ్నిషన్, దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఆన్ ప్రిలిమ్స్ నోట్. ఓకేనా. సో తెలంగాణ స్టేట్ హ్యాస్ రిసీవ్డ్ జల్ సంజయ్ జల్ భగీరథి ఇనిషియేటివ్ అనమాట. ఓకే, that is water management. Okay na. Best water management category lo it has received Jal Sanchay Jal Bhagirathi initiative kinda it received this national recognition anamata. Okay, financial support వచ్చేప్పటికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఓకేనా. సో త్రూ దిస్ ఏంటంటే 12,000 ఓకే యాన్యువల్లీ ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12,000 ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకేనా. ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చేసరికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకే, అండర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద సో 47.04 lakh ఉమెన్ ఉంటే సో నియర్లీ 40.62 lakh సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది తీసుకుని వచ్చింది. సో మెయిన్లీ టు క్రియేట్ ది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ మల్టిపుల్ సెక్టార్స్ లో. ఓకేనా. అండ్ బెస్ట్ పంచాయత్, దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకేనా. ఆన్ ప్రిలిమ్ నోట్. సి మాల్ గ్రామ పంచాయత్ ఏదైతే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉందో. ఓకేనా. సో యాచారం మండలం సో రిసీవ్డ్ 1 crore అవార్డ్ అనేది రిసీవ్ చేసుకుని అండర్ ANPSA 2025. ఓకేనా. అండర్ ఆత్మ నిర్భర్. ఓకే, సారీ, ఆత్మ నిర్భర్ భారత్ పంచాయత్ ఇనిషియేటివ్ కింద అండర్ దిస్ ఇనిషియేటివ్ కింద ఇట్ అవార్డెడ్ 1 crore అనమాట. ఓకేనా. సో మెయిన్లీ ఏంటంటే ఫర్ గుడ్ గవర్నెన్స్. ఓకేనా. గుడ్ గవర్నెన్స్, కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఓకేనా. లోకల్ పార్టిసిపేషన్. ఓకేనా. దాని గురించి ఇట్ రిసీవ్డ్ ది బెస్ట్ పంచాయత్ అవార్డ్. 1 crore రివార్డ్ కూడా వచ్చింది అనమాట. అండ్ కెపాసిటీ బిల్డింగ్ వచ్చేసి 859 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫర్ అఫీషియల్స్ అనమాట. ఈ గవర్నమెంట్ పంచాయత్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ లెట్స్ సీ అర్బన్ డెవలప్మెంట్. సో 3 zone ఎకానమీ అండర్ తెలంగాణ రైజింగ్ విజన్ 2047 కింద ఈ 3 zone ఎకనామిక్ మోడల్ అనేది తీసుకొచ్చాము. సో అందులో అర్బన్ ఏరియాస్ కి అర్బన్ డెవలప్మెంట్ కి వచ్చేసి క్యూర్ అనమాట. సో ఇట్ ఈస్ కవరింగ్ 2053 square kilometers అండ్ దీని మెయిన్ గోల్ వచ్చేసి
మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఏంటంటే నెట్ జీరో సర్వీస్ హబ్ కింద మారడం. ఓకే, సో దిస్ క్యూర్ ఈస్ సపోర్టింగ్ పాలీసెంట్రిక్ అర్బన్ క్లస్టర్స్ అన్నమాట. అంటే ఇంటిగ్రేటెడ్ స్మాలర్ టౌన్స్. ఓకే, చిన్న చిన్న టౌన్స్ కింద తీసుకురావాలని చెప్పేసి దీని మెయిన్ ఎయిమ్ అన్నమాట. అండ్ దెన్ 132 అర్బన్ లోకల్ బాడీస్ వచ్చేసి ఉన్నాయి. అండ్ ఇందులో 9 కార్పొరేషన్స్, 132 ఫర్ మున్సిపాలిటీస్ అన్నమాట. ఓకే, సో కీ సిటీస్ వచ్చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. సో వీటిలో 12 జోన్స్, 60 సర్కిల్స్, 300 వార్డ్స్ అనేది ఉన్నాయన్నమాట. అండ్ హైదరాబాద్ మెట్రో అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా, సో డైలీ 5 lakh ప్యాసింజర్స్ వరకు ట్రావెల్ అవుతున్నారు. అండ్ phase 2 కూడా డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. సో 162 కిలోమీటర్స్, దీనిపైన ఇన్వెస్ట్మెంట్ 43,848 crore. అండ్ మెట్రో నెట్వర్క్ గ్రోత్ ఇట్ హాస్ బీన్ ప్రోగ్రెస్డ్, పెరుగుకుంటూ వచ్చింది. ఓకేనా, అండ్ ఇంక్లూసివ్ అర్బన్ డెవలప్మెంట్. ఓకేనా, సో 1468 న్యూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేశారు. ఓకే, సో దీనికి 2,678.36 crore క్రెడిటెడ్. అండ్ ఇట్ క్రియేటెడ్ ఫర్ 20,876 groups. Okay, and it mainly support for street vendors, homeless, women-led enterprises. Okay na, and also urban development kingdom, like I told you, the current government brought this proposal, Bharat Future City. So main aim vachesi net zero innovation hub, and also it involves the digital infrastructure more, focusing on digital infrastructure. Okay na, and infrastructure, utilities and climate. Okay na, and HCT, SDRP, road projects, 3 elevated corridors ki, so 7,406 crore అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే HCT కూడా ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ నోట్. హైదరాబాద్ కాంప్రిహెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ అన్నమాట. ఓకేనా, సో ఇది దేనికి తీసుకొచ్చారంటే టు ఇంప్రూవ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా, అర్బన్ ట్రాన్స్పోర్ట్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇది తీసుకొచ్చారు. అండ్ SRDP వచ్చేసి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకేనా, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది ఎందుకు తీసుకొచ్చారంటే టు రిడ్యూస్ ట్రాఫిక్ కంజెషన్. ఓకేనా, ట్రాఫిక్ కంజెషన్ అన్నమాట. ఓకేనా, సో అండ్ దెన్ 100% సీవేజ్ ట్రీట్మెంట్స్ అనేది తీసుకొచ్చారు. ఓకే, అండ్ ఆల్సో సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్స్. ఓకే, పర్ డే నియర్లీ 7 to 8K tons ఆఫ్ సాలిడ్ వేస్ట్ అనేది ట్రీట్ చేసేటట్టు ప్లాన్ చేశారు. ఓకే, సో దీనికోసం 3 వేస్ట్ అనేది ప్లాన్స్ అనేది తీసుకుని వచ్చారు. అండ్ ఆల్సో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది కూడా ఫోకస్ చేశారు. ఇట్ ఈస్ కవర్డ్ 55 kilometers అండ్ ఈ ప్రాజెక్ట్ కి 60,000 crore అనేది చేశారనమాట. ఓకే, and let's see tourism. So tourism, culture and sports వచ్చేసరికి, so under tourism policy 2025 and 2030 Telangana want to promote Telangana as a టూరిస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కింద చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఓకేనా, సో విజిటర్ స్టాట్స్ చూసేసరికి సో డొమెస్టిక్ టూరిస్ట్ వచ్చేసి 8.49 crore ఉంటే ఫారెన్ టూరిస్ట్ వచ్చేసి 1.7 lakh ఉన్నారనమాట. ఓకేనా, సో దీస్ ఆర్ ది విజిటర్ స్టాట్స్, ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళ స్టాట్స్. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ చూసుకునేసరికి సో అండర్ దిస్ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సో దే గేవ్ 5.7 lakh crore ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ అండర్ టూరిజం కాన్క్లేవ్ కింద సో 15,285 crore అనేది ఇన్వెస్ట్ చేశారు ఫర్ టూరిజం పాలసీకి. అండ్ దే ఆర్ సమ్ ఈవెంట్స్. ఓకే, లైక్ ఈవెంట్స్ లైక్ మిస్ వరల్డ్ ఏదైతే 2025 లో కండక్ట్ చేశారో ఇట్ క్రియేటెడ్ ది లోకల్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది తీసుకుని వచ్చింది. ఓకే, అండ్ ఆల్సో ఫెస్టివల్స్ లైక్ బతుకమ్మ. ఓకేనా, సో బతుకమ్మ ఇట్ బ్రాట్ 2 Guinness రికార్డ్స్ అనేది తీసుకుని వచ్చింది. అండ్ ఆల్సో సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే ఉందో ఇట్ ఈస్ అట్రాక్టెడ్ ది మాసివ్ పిలిగ్రిమ్ అట్రాక్షన్ అనేది తీసుకుని వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ది ఫారెన్ టూరిస్టులు కూడా ఇన్వెస్ట్
విజిట్ చేశారనమాట. ఓకేనా. అండ్ స్పోర్ట్స్ పాలసీ 2025 కింద సీఎంస్ కప్ అని చెప్పేసి ఒకటి తీసుకుని వచ్చారు. సో దాని కింద అరౌండ్ 5,41,103 అథ్లెట్స్ పార్టిసిపేట్ అయ్యారు. అందులో 1,007-9 వచ్చేసి పారా అథ్లెట్స్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ ది గ్రాఫ్ ఆఫ్ దోస్ ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ పార్టిసిపేషన్ ఉన్నారో అది అనమాట. సో మోస్ట్లీ చూసుకుంటే సో 15 వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. లెట్స్ సీ గవర్నెన్స్. సో గవర్నెన్స్ వచ్చేసరికి సిటిజన్ ఎంగేజ్మెంట్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి తీసుకుని వచ్చారనమాట. దట్ ఈస్ కాల్డ్ ప్రజావాణి ప్రోగ్రామ్ అనేది తీసుకుని వచ్చారు టు సిటిజన్ ఎంగేజ్మెంట్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి. అండ్ గ్రీవియన్స్ రిడ్రెసల్ విత్ ట్రాకింగ్ ఐడి డిజిటల్ పోర్టల్. ఓకే. సో నార్మల్గా ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో సో ప్రజావాణి ప్రోగ్రామ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ఫర్ సిటిజన్ ఎంగేజ్మెంట్. అంటే దే కెన్ రైజ్ దేర్ గ్రీవియన్సెస్ అనమాట. వాళ్ళ కంప్లైంట్స్ అనేది వాళ్ళు ఇవ్వచ్చు. అండ్ దట్ కెన్ బి ట్రాక్డ్ త్రూ ఐడి నెంబర్ ఏదైతే ఇస్తారో దాని ద్వారా మనం డిజిటల్ పోర్టల్లోకి వెళ్ళి వీ కెన్ ట్రాక్ దట్ ఐడి. ఓకేనా. అండ్ సి డిజిటల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేసింది టీ వాలెట్. ఓకేనా. సో ఫర్ పేమెంట్స్ కి టీ వాలెట్ వచ్చేసి ఫర్ పేమెంట్స్. ఓకేనా. మీ టికెట్ యాప్. ఓకే. సో ఇలాగ కొన్ని డిజిటల్ యాప్స్ ని కూడా తీసుకుని వచ్చింది. అండ్ సి ల్యాండ్ రికార్డ్స్ తెలంగాణ భూభారతి యాక్ట్ 2025. ల్యాండ్ రికార్డ్స్ తెలంగాణ భూభారతి యాక్ట్ 2025. ఓకే. సో భూదర్ ఐడి. ఓకే. సారీ, భూదర్ ఐడి, ఏఐ చార్ట్, భూమిత్ర ఈస్ ఇంపార్టెంట్ హియర్. సో భూమిత్ర ఏదైతే ఉందో ఇట్ ఈస్ ది ఏఐ చాట్ బోట్ అనమాట. సో ప్రతి ఒక్కరికి అండర్ దిస్ భూభారతి యాక్ట్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. సో అండ్ ఆల్సో డిస్ప్యూట్ కి కూడా కొన్ని ట్రిబ్యునల్స్ అనేది అలౌట్ చేశారు అండర్ భూభారతి యాక్ట్ 2025. ఓకేనా. సో మోస్ట్లీ ఈ యాక్ట్ ని ఎందుకు తీసుకొచ్చారంటే టు మెయింటైన్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ ఎకో సిస్టమ్. ఓకేనా. అండ్ సేఫ్టీ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్. ఓకేనా. సో అండర్ యాంటీ నార్కోటిక్ బ్యూరో కింద సో ఈవిల్ అనేది ఒకటి తీసుకొచ్చారు. దిస్ ఈస్ ఆల్సో బీన్ ఇన్ న్యూస్ ఎ లాట్. ఓకేనా. సో దీని కింద ఏంటంటే 59,000 యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ ని తీసుకొచ్చారు, మోస్ట్లీ టు ఎరాడికేట్ డ్రగ్స్. ఓకేనా. ఓకేనా. అండ్ షీ టీమ్స్ ని కూడా తీసుకుని వచ్చారు. షీ టీమ్స్ లో 18,000 పిటిషన్స్ ఇప్పటి వరకు రిజాల్వ్ చేశారు. అండ్ ఆల్సో 35 భరోసా అండ్ 36 వన్ స్టాప్ సెంటర్స్ అనేది తీసుకొచ్చారు టు ఇంటిగ్రేట్ అసిస్టెన్స్ ఫర్ ఉమెన్. ఓకేనా. సో ఉమెన్ హూ హాస్ బీన్ నీడ్ ఆఫ్ మెడికల్ హెల్ప్. ఓకేనా. ఎవరికైతే మెడికల్, లీగల్, సైకాలజికల్ హెల్ప్ కావాలో వాళ్ళకి ఈ భరోసా అండ్ వన్ స్టాప్ సెంటర్స్ అనేది తీసుకుని వచ్చారు. అండ్ దెన్ దర్పణ్ టూల్ ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఆన్ ప్రిలిమ్స్ నోట్. సో దర్పణ్ ఏంటంటే ఫేస్ రికాగ్నిషన్ యాప్ అనమాట. ఫేస్ రికాగ్నిషన్ యాప్. సో ఎవరైతే మిస్సింగ్ చైల్డ్స్ ఉంటారో సో వాళ్ళ ఫేస్ ని దీంట్లో పోర్ట్ చేస్తే దే కెన్ రికాగ్నైజ్. దీని ఫేస్ రికాగ్నిషన్ కింద మిస్సింగ్ చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం తీసుకుని రావచ్చు. అలానే సో ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్ కూడా తీసుకొచ్చారు ఫర్ మిస్సింగ్ చైల్డ్ ప్రొటెక్షన్ గురించి. ఓకేనా. సో సైబర్ క్రైమ్ అనేది 2% రిడక్షన్ అయ్యింది. ఓకే. అండ్ 23% రిడక్షన్ ఇన్ ఫినాన్షియల్ లాస్. ఓకే. త్రూ ఫోన్ పే ఇలాంటి ఫినాన్షియల్ ఎఫెక్ట్స్ ఎవరైనా ఉన్నా సరే రిడ్యూస్ అయింది. అండ్ పార్టిసిపేటరీ గవర్నెన్స్. సో ప్రజాపాలన ప్రోగ్రామ్. ఓకేనా. ప్రజాపాలన ప్రణాళిక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో దిస్ ఈస్ పార్టిసిపేటరీ గవర్నెన్స్. అంటే సిటిజన్ సెంట్రిక్ పార్టిసిపేషన్ అన్నమాట. ఓకేనా. సో దీని కింద 846 సర్వీస్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. అండ్ 99 డే యాక్షన్ ప్లాన్ అనేది తీసుకుని రాబోతున్నారు. సో ఎందుకు అంటే మార్చి నుంచి జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డేస్ వరకు కూడా ఈ 99 డే యాక్షన్ ప్లాన్ అనేది తీసుకురాబోతున్నారు. సో దీంట్లో 5 స్టేజెస్ గ్రామ పంచాయత్, మండల అసెంబ్లీ, డిస్ట్రిక్ట్, స్టేట్ వీటన్నిటిలో కీ ఫోకస్ ఏరియాస్ లైక్ క్లెన్లీనెస్ పైన. ఓకేనా. క్లెన్లీనెస్ ఇలాగా కొన్ని లైక్ శానిటేషన్,
ఇలాగ కొన్ని ఏరియాస్ ని ఫోకస్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. అండ్ దెన్ లోకల్ డెమోక్రసీ ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ అయిపోయాయి అండ్ 1,15,000 పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వర్ ఎలెక్టెడ్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది So this is all about the Telangana Socio-Economic Outlook 2026. So we just covered the today overview, and daily there is one by one series. The entire Telangana Socio-Economic Outlook will be covered. Okay, so for more updates and also for more information, please subscribe and follow the Sarat Chandra IAS Academy and also the group's channel. Thank you.